ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ మేఘనాక్క హెల్ప్ తీసుకుని ఏం చేయాలనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి ఫోన్ మాట్లాడడం ఏంటి? మేఘనాక్క హెల్ప్ తీసుకోవడం ఏంటి? అబద్ధాలు ఆడకు. నువ్విప్పుడు ఫోన్లో మాట్లాడడం నేను చూశాను. ఎవరితో మాట్లాడావు? అసలు నువ్వెవరు? మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు వెనక ముందు ఎవ్వరు లేరని చెప్పాను కదా. ఉన్నారు. నీకు వెనక ముందు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది తొందరలోనే తేలుతుంది. ఇలా తప్పులు చేసే నీలాంటి వాళ్ళు ఎక్కువ కాలం తప్పించుకోలేరు. నీ గురించి, నీ తప్పుల గురించి తొందరలోనే అన్ని వివరాలు తెలుస్తాయి. నీకు వెనక ముందు తోడుగా ఉన్న ఇద్దరు ఎవరో కూడా తెలుస్తుంది. నువ్వు ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావో తెలుస్తుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో తెలుస్తుంది. మా కాపురం కూల్చడానికే గనక నువ్వు వచ్చుంటే నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నట్టే. నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించను. నిలువున చీరేస్తా. నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేస్తున్నా భరిస్తున్నది నీకు భయపడి కాదు, నీ నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ దొరకడానికి. అది వచ్చిన రోజు నేను నీలా డ్రామాలాడను. చెప్పక్క, నన్నేం చేస్తావు? నా చేత్తో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. ఏవండి, అసలు ఏం జరిగిందంటే? చూశాను, విన్నాను. ఇంకా అబద్ధాలు వినడానికి నేను సిద్ధంగా లేను. కళ్ళ ముందు నిజం కనబడుతూ ఉంటే అందమైన అబద్ధాన్ని ఎవ్వరూ నమ్మరు. ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంది. నిజానికి మీ తమ్ముడు కిరణ్ లోనే లోపం ఉంది. అందుకే ఉషాకి ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అదే నిజమైతే మరి పల్లవికి కూడా ప్రెగ్నెన్సీ రాకూడదు కదా? అకార్డింగ్ టు దేర్ మెడికల్ రిపోర్ట్స్,
కిరణ్ వల్ల ఉషాకి పిల్లలు పుట్టే అవకాశం లేదేమో గాని మరో లేడీకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. తరుణ్, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మేఘనక్కని ఎలా శిక్షించాలా అనా? కాదు, ఉషాని ఎలా రక్షించాలా అని. అవును, పాపం ఉషకి ఏ భార్యకి పడకూడని శిక్ష పడింది. ఒక రకంగా ఇది ఉష స్వయంకృతం. కిరణ్ తప్పు చేశాడని తెలుసు, వాణ్ణి క్షమించడం ఉష చేసిన మొదటి తప్పు. పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం తను చేసిన రెండో తప్పు. పల్లవి వల్ల తను ఎన్ని బాధలు పడుతున్నా భరిస్తూ ఉండడం తను చేసిన మూడో తప్పు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమే కిరణ్. తరుణ్, నాకు చిన్న అనుమానం. అసలు మన కిరణ్ తప్పు చేసుంటాడా? పొరపాటున కూడా పరాయి స్త్రీ వంక చెడు దృష్టితో చూడని మన కిరణ్ అలా చేశాడంటే ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు. తప్పు చేశానని వాడే ఒప్పుకున్నాడు కదా. ఒకవేళ పల్లవి అలా ఒప్పించిందేమో, ఎవరికి తెలుసు? ఒకవేళ ఇలాంటి కేసే మీ పోలీసుల దగ్గరకు వస్తే నువ్వేం చేస్తావు? పల్లవి కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకి మా కిరణ్ తండ్రి కాదు, ఆ పల్లవి మమ్మల్ని మోసం చేసిందేమోనన్న అనుమానం మాకుంది అని ఒకవేళ నేను కంప్లైంట్ ఇచ్చాననుకో, అప్పుడేం చేస్తావు? నా అనుమానాన్ని ఎలా తీరుస్తావు చెప్పు తరుణ్. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. డిఎన్ఏ రిపోర్ట్తో ఆ బిడ్డ తన బిడ్డ అవునో కాదో అని తెలిసిపోతుంది. ఓహో, డిఎన్ఏ రిపోర్ట్తో అలాంటి అనుమానాలన్నీ తొలగిపోతాయన్నమాట. మా కాపురం కూల్చడానికే గనక నువ్వు వచ్చుంటే నీ చావు నువ్వు కొని తెచ్చుకున్నట్టే. నువ్వు ప్రెగ్నెంట్ అని కూడా ఆలోచించను, నిలువున చీరేస్తా. నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేస్తున్నా భరిస్తున్నది నీకు భయపడి కాదు, నీ నుంచి పూర్తిగా ఇన్ఫర్మేషన్ దొరకడానికి. నా చేత్తో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. ఏమండి, కాఫీ కావాలా? వద్దు. వద్దంటారేంటండి? రోజు మార్నింగ్ కాఫీ తాగడం మీకు అలవాటు కదా. అలవాట్లు మారచ్చు కదా. అలా ఎలా మారుతాయండి? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. రోజులు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతూ ఉంటారు. ఎదుటి మనుషులు మారుతూ ఉన్నప్పుడు మన అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. అంటే నేను మారాను అంటున్నారా? ఆ విషయం నీకు తెలియాలి. మీకు తెలీదా? తెలియట్లేదు. నాకు తెలిసిన ఉషా వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఉషా వేరు. అంటే పల్లవి పట్ల నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానని మీరు నమ్ముతున్నారన్నమాట. జరుగుతున్నది కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నప్పుడు నమ్మకుండా ఎవరు ఉండరు.
కిరణ్ గారు నీతో సరిగ్గా మాట్లాడడం లేదా? మాట్లాడరు, ఎందుకంటే ఇదంతా ఈ పల్లవి ఆడుతున్న డ్రామా. ఇది టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. మీ మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి వరదలై పొంగుతాయి. ఆ వరదల్లో నువ్వు కొట్టుకుపోతావు. ఉషా కొట్టుకుపోవడం కాదే, మీ పాపాల వరదలో నువ్వు మేఘనని కొట్టుకుపోతారు. ఏంటే చూస్తున్నావు? ఆ రోజు అతి తొందరలోనే వస్తుంది. హలో, మర్యాదగా మాట్లాడు. ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చే నీకు మర్యాద ఏంటే? నీలాంటి వాళ్ళకి మాటలతో మర్యాద ఇవ్వకూడదు, చెంప దెబ్బలతోనే మర్యాద చెయ్యాలి. అక్క ప్లీజ్ వదిలే. నువ్వు ఊరుకో ఉషా, నువ్విలా మెత్తగా ఉన్నావు కాబట్టే ఇది నీ నెత్తికెక్కి తొక్కాలని చూస్తుంది. నువ్వు కాబట్టి దీన్ని భరిస్తున్నావు. అదే నేనైతేనా ఈ పాటికి దీని కాళ్ళు చేతులు విరగొట్టి మూల పడేసేదాన్ని. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనేం ఇదివరకట్లా మేఘనక్క నువ్వు ఏం చెప్తే అది నమ్మే అమాయకురాల్ని కాదు. మీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచించే ఓ పోలీస్ ఆఫీసర్ భార్యని. చాకిరి చేస్తుంది కదా అని ఉష చేత నీకు కావలసినవన్నీ చేయించుకుంటూ 3 పూట్ల తింటూ పని పాట లేకుండా తిని కూర్చుంటూ ఒంటి నిండా కొలెస్ట్రాల్ పెంచుకున్నా. నా దగ్గర ఎక్స్ట్రాల్ చేసావంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తా, జాగ్రత్త. ఏంటక్క ఇది? లేదుషా, దీని ప్రవర్తన చూస్తుంటే దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి కిరణ్ తండ్రి కాడేమో అని అనుమానం వస్తుంది. అమ్మో, దీనికేంటి ఇలాంటి అనుమానం వచ్చింది? తను ప్రెగ్నెంట్ అనేది నిజం కావచ్చు, కానీ ఆ బిడ్డకి తండ్రి కిరణే అన్నది నిజమని గ్యారెంటీ ఏంటి? అదేంటక్క? దీని మెంటాలిటీ ఆ మేఘనక్క మెంటాలిటీ ఎలాంటిదో తెలుసు కాబట్టి నాకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి. నిజానికి ఈ అనుమానాలు నీకెప్పుడో రావాలి, ఎందుకు రాలేదు? నా మాట విని DNA టెస్ట్ చేయిస్తే దీని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కిరణ్ అవునో కాదో తేలిపోతుంది. నా మాట విను ఉషా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమేంటో కనుక్కోవాలంటే ఈ టెస్ట్ ఒక్కటే మార్గం. ఉషా DNA టెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కిరణ్ కాదు అన్న విషయం బయటపడితే ఏం చెయ్యాలి? అమ్మో,
ఇంత సడన్ గా వచ్చారు. ఫోన్ చేస్తుంటే మేమే వచ్చేవాళ్ళం కదా అన్నయ్య గారు. మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్ళి అనుకున్నాం కదా, ఆ విషయంలో మా అభిప్రాయం చెప్పడానికి వచ్చాం. గతంలో మీ ఆస్తి పోయినప్పుడు కూడా పెళ్లి విషయంలో మా అభిప్రాయం ఎప్పుడూ మారలేదు. మీ పెద్దబ్బాయి జైలుకి వెళ్ళొచ్చినా కూడా పెళ్లి విషయంలో మా అభిప్రాయం మారలేదు. మీ రెండో అబ్బాయి ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యాడని తెలిసినా కూడా పెళ్లి విషయంలో మా అభిప్రాయం మారలేదు. కానీ మీ మూడో అబ్బాయి విషయం తెలిసాకే పెళ్లి విషయంలో మా అభిప్రాయం మారింది. దేని గురించి మీరు మాట్లాడుతుంది? మీ చిన్నబ్బాయి తన భార్యకి అన్యాయం చేసి మరో అమ్మాయిని తల్లించేసి తనని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడంట కదా, దాని గురించే నేను మాట్లాడుతుంది. అన్నయ్య గారు, అసలు ఏం జరిగిందంటే ఏం జరిగినా జరిగింది తప్పే. కానీ ఆ తప్పుని మీరంతా సమర్థించారు కదా. పేదింటి పిల్లనైనా మేం కోడలుగా తెచ్చుకుంటాం, కానీ ఇలా తప్పు చేసేవాళ్ళ ఇంట్లో నుంచి పిల్లని మేం కోడలుగా తెచ్చుకోలేం. కోడలి విషయంలో సవతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఒప్పుకున్న మీరు రేపు మీ కూతురి విషయంలో కూడా ఇలాగే ఒప్పుకుంటారా? రేపు మీ అమ్మాయిని మా అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు ఇలాగే ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే దాన్ని మీరు సమర్థిస్తారా? కోడలి విషయంలో ఒక రకంగా, కూతురి విషయంలో మరో రకంగా ప్రవర్తించే మీతో సంబంధం కలుపుకోవడం మాకిష్టం లేదు. అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పడానికి వచ్చాం. నిజానికి ఈ విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ ఇలా మీ ఇంటికొచ్చి మొహం మీద చెప్తేనన్నా మీ తప్పు మీరు తెలుసుకుంటారని ఇలా వచ్చాం. పదా ఎందుకు రేణు ఏడుస్తావు? మీ అమ్మ ఉషకి అన్యాయం చేస్తే ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడు. అదేంటి
ఇప్పుడే కదా అక్కొచ్చి వెళ్ళింది, అంతలోనే ఫోన్ చేస్తుందేంటి? చెప్పక్కా. ఏం చెప్పమంటావు ఉషా? మన ఇంటికేదో శాపం పెట్టినట్టున్నాడా దేవుడు. అందుకే అన్నీ ఇలానే జరుగుతున్నాయి. ఏం జరిగిందక్కా? అత్తయ్య మామయ్య గారి మధ్య దూరం పెరగడంతో ఇక్కడ ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. అక్కడ రాక్షసి వచ్చి తిష్ట వేయడం వల్ల అక్కడ మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రేణు పెళ్లి అనే శుభవార్త తలుకును మెరిసిందని సంతోషించాను. అందరి మనసులోని బాధ కొంచెం పోయి అందరి మొహాల్లో కొంచెం సంతోషం వస్తుందని ఆశపడ్డాను. కానీ మెరిసిన ఆ శుభవార్త పిడుగులాంటి వార్తగా మారుతుందని అనుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదక్కా. మన భవిష్యత్తే నాకు అర్థం కావట్లేదు. సుహాస్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈ సంబంధం మాకు వద్దు అని మొహం మీదే చెప్పి వెళ్లారు. ఇప్పుడు రేణు పెళ్లి ఆగిపోవడానికి కారణం నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ. నా బిడ్డ అని అన్నిసార్లు అంటున్నావు. నీ కడుపులో పెరుగుతున్నది కిరణ్ బిడ్డ కాదా ఏంటి? అన్నదమ్ముల పెళ్లికి తోడబుట్టిన దానికి ఆడపడుచు కట్నమిస్తారు కదా. నువ్వు ఇంత గొప్పగా ఆడపడుచు కట్నమిచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలన్నయ్య.